నమస్కారం, సమాజతి న్యూస్ కు స్వాగతం. ఇవాళ ముఖ్యాంశాలతో ప్రారంభిద్దాం. ఆదిలాబాద్ జిల్లా సిరిసిల్లలో బుధవారం 200 పైగా మద్యం బాటలను స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రపంచ పాముల దినోత్సవం నిర్వహించారు. పర్యావరణ సమతుల్యతలో పాముల పాత్ర కీలకమని అటవీ అధికారులు అవగాహన కల్పించారు. ఆదిలాబాద్ సిసిఐ ప్లాట్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చర్యలు చేపట్టి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఆదిలాబాద్లో నకిలీ పత్రాలతో స్థలం కబ్జా చేసి బ్యాంకును మోసం చేసిన ఆరోపణలపై తండ్రి కొడుకులపై కేసు నమోదైంది. కొడుకును పోలీసులు అరెస్టు చేయగా తండ్రి పరారీలో ఉన్నట్లు తెలిపారు. రంగినేని సూర్యప్రకాష్ మరియు రంగినేని శ్రీనివాస్పై మరియు ఇతరులపై దీంట్లో పిటిషన్ ముఖ్య కాంటెంట్ ఏంటంటే 1980లో ఈ డాక్టర్ గారు గాదె నారాయణ వద్ద శాంతినగర్లో ఒక ప్లాట్ తీసుకోవడం జరిగింది. దాన్ని ఓపెన్ ప్లాట్ ఉంటే దాన్ని 2016లో రంగినేని సూర్యప్రకాష్కు లీజ్కి ఇవ్వడం జరిగింది 3 సంవత్సరాల వరకు. ఆ 3 సంవత్సరాలకు టెంపరీ స్ట్రక్చర్ కట్టుకొని దాని తర్వాత ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చి కొమరం భీం కాలనీ ఆదివాసీ చిన్నారులతో పుట్టినరోజు జరుపుకున్న మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనసూయ సతీష్ వారికి పుస్తకాలు, పెన్నులు, బ్యాగులను, వైట్ బోర్డులను పంపిణీ చేశారు. బేలా మండలం మారుతిగూడలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కార్డు నిర్వహించారు. గుడుంబ తయారీ సామాగ్రి, మహువా ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేశారు. కొమరం భీం జిల్లా హార్టీ ఆశ్రమం పాఠశాలలో సరైన భోజనం అందించడం లేదంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఐటీడీఏ ఏవో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఐటీడీఏ ఉట్నూరు పరిధికి చెందిన కన్నీబాయి ఎవరెస్ట్ బేస్ క్యాంపు ట్రైనింగ్కి ఎంపికైంది. గతంలో పలు సాహస క్రీడల ప్రతిభ చాటిన ఆమెను క్రీడల అధికారి దయానంద్ రెడ్డి సన్మానించారు. ఆదిలాబాద్లో ఎన్ఓసి జారీ కోసం 60,000 రూపాయలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై ఇరిగేషన్ ఈ రాథోడ్, విఠల్, ఏఈ రూపావతి రమేష్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. పెండింగ్ అట్రాసిటీ కేసుల త్వరగా పరిష్కరించాలన్నారు. నిర్మల్ మండల్ డ్యాంగాపూర్ ఎస్ఆర్ ప్రైమరీ స్కూల్లో హరితారం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎల్లంటి మహేశ్వర్ రెడ్డి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. నిర్మల్లోని ఎస్వి అపార్ట్మెంట్లో గుర్తు తెలియని దుండగులు తాళం పగలగొట్టి 250 గ్రాముల వెండి ఆభరణాలు, నగదు అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదిలాబాద్లో ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల అమలుపై కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య సమీక్షించారు. అట్రాసిటీ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. నారాయణపేట జిల్లాలో న్యాయవాది పసుల నీరజ్పై భూ వివాదంలో దాడి జరిగిందని ఆరోపిస్తూ న్యాయవాదులు మక్తాల్ నారాయణపేట కోర్టు విధులను 2 రోజుల పాటు బహిష్కరించారు. నిర్మల్ జిల్లాలో లోకేశ్వరంలో ఎమ్మెల్యే పావార్ రామారావు పటేల్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభించారు. భవిత భవనం, కేజీబీవీ మౌలిక వసతులు, పాఠశాల ప్రహరీ గోడను ప్రారంభించారు. ప్రపంచ పాముల దినోత్సవం సందర్భంగా సారంగపూర్లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాములు చంపకుండా అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నజీర్ ఖాన్ సూచించారు. వనపర్తి జిల్లా పామిరెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల కోసం లంచం డిమాండ్ చేస్తున్నారన్న వార్తలపై రాష్ట్ర హౌసింగ్ అధికారులు విచారణ చేపట్టారు. హౌసింగ్ విజిలెన్స్ ఆఫీసర్ను నిన్న పత్రికల్లో వచ్చిన వార్త కొరకు ఎంక్వైరీ చేయడానికి పామిరెడ్డిపల్లి గ్రామానికి, అమరచిత్ర మండలంలోని పామిరెడ్డిపల్లి గ్రామానికి వచ్చినాము. విచారించడం జరిగింది లబ్ధిదారులతోటి. లబ్ధిదారులు డబ్బుల విషయంలో మమ్మల్ని ఎవరు అడగలేదని వాళ్ళ దైవసాక్షిగా చెప్పి వాంగ్మూలం ఇచ్చి స్టేట్మెంట్ చేయడం జరిగింది. సో ప్రోగ్రామ్ అయితే 3 ఇళ్ళు కంప్లీట్ అయినాయి. ప్రోగ్రామ్ బాగానే జరుగుతుంది. పేమెంట్స్ ఒక ప్రాంతంగానే జరుగుతుంది. 50,000 అడిగిన అంటున్నాడు ఆయన, నాకు చెప్పి రావాలంటున్నాడు. తుంగతుర్తి మండలం బడా రామారం జడ్పీ హై స్కూల్ విద్యార్థులందరికీ టీసీలు జారీ చేసిన
హెచ్ఎం హకీంను డిఈఓ అశోక్ సస్పెండ్ చేశారు. మరో 4 ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేశారు. వనపర్తి జిల్లా అమర్చింతలో నూతన ఎస్బీఐ శాఖ ఏర్పాటు కోసం అధికారులు సర్వే నిర్వహించారు. పరిసర గ్రామాల ఖాతాదారులు, వ్యాపార లావాదేవీలు, బ్యాంకింగ్ అవసరాలపై సమీక్షించారు. దేవకపేట అటవీ ప్రాంతంలో పోలీసులు 9 నాటు తుపాకులు స్వాధీనం చేసుకుని వాటితో సంబంధం ఉన్న 9 మంది నిందితులను అరెస్టు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. కొరుటలో ఫుడ్ సేఫ్టీ అధికారి అనుష పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. తయారీ తేదీలో అవకతవకలు, నాణ్యత ప్రమాణాల ఉల్లంఘనలపై పరాటా డీలర్ కంపెనీకి నోటీసులు జారీ చేశారు. డేట్ ఉన్న మలబార్ పరాటాని మార్కెట్లోకి రిలీజ్ అయినాయి అనే కంప్లైంట్ రేజ్ అయిందండి. మేము వచ్చి ఇన్స్పెక్షన్ ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఈ మన కొన్ని డీలర్స్ నుండి ఒకరోజు ముందు రోజు డేట్ వేసి అట్లా ఇస్తున్నారని, ఫోర్స్ఫుల్ గా ఇస్తున్నారని తెలిసింది. ఇప్పుడు మేము అన్ని ప్లేసెస్ లో ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. ఎక్కడైతే 15th డేట్ అని ఉందో భీమ్గల్ బస్ డిపో తెరిపిస్తామని కాంగ్రెస్ ఎప్పుడు హామీ ఇవ్వలేదని బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. గతంలో 4 బస్సులు నిలిపి డిపో అంటూ ప్రచారం చేశారని విమర్శించారు. 4 బస్సులు తెచ్చి భీమ్గల్ పోర్ట్ అని చెప్పి ఇక్కడ పార్కింగ్ పెట్టిండు. భీమ్గల్ డిపో ఆయన ప్రారంభిస్తే ఎట్లా బంద్ అవుతుంది? ఈ రోజు బంద్ అయితే ఒక జీవో ఉంటుంది. ఆయన ప్రారంభించలేడు. ఆ రోజు ఇక్కడ భీమ్గల్ డిపో ప్రారంభిస్తున్నట్టు ఒక 4 బోర్డులు పెట్టి ప్రజలను మోసం చేసిన దుర్మార్గుడు ప్రశాంత్ రెడ్డి అనే విషయం ఈ భీమ్గల్ ప్రజలు గమనించాల. నేను ఎలక్షన్ పోటీ చేసిన 2 సార్లు నా మీద గెలిచినావు. నేను ఏ రోజన్నా ఫస్ట్ డిపో స్టార్ట్ చేస్తున్నామో ఒక్కసారి భీమ్గల్ ప్రజలు గమనించాలా. స్టార్ట్ చేస్తామని చెప్పినామని మేము చెప్పలేదు. ఆ పూటకం హామీ ఇవ్వలేదు. నువ్వే 2018 కామారెడ్డి జిల్లా మోసంపూర్లో గోదాము నుంచి లక్క పురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. పాకాల ఆయకట్టు చివరి భూములకు వెంటనే నీరు విడుదల చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలపగా పోలీసులు ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుని పలువురిని అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లా మధ్యరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో విద్యుత్ సరఫరా సరిగా లేదంటూ రైతులు సబ్స్టేషన్ ముట్టడించి నిరసన చేపట్టారు. సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు ధర్నా చేపట్టారు. జీవో నెంబర్ 9 ఆర్ఆర్ యాక్ట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా గాంధీనగర్ బాలికల గురుకులాల్లో నెల రోజులుగా తాగునీరు, బాత్రూంలలో నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాతా శిశు ఆసుపత్రి ప్రసవ వేదనతో వచ్చిన మహిళను పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. అక్కడే ప్రసవం కావడంతో శిశువు కింద పడి తీవ్ర గాయపడినట్లు సమాచారం. అయితే కొంచెం దారి అయితే ఓపెన్ అయింది. ఇంకా కొంచెం తొందరగా డెలివరీ అయితే ఆమెకి ఏంటంటే మామూలుగా మంది చేసిన తర్వాత 6 గంటలకు మనకు చూడాలి ఇట్లా ప్రోగ్రెస్ అయిందా లేదా. కానీ అది ఏంటంటే
మహబూబాబాద్ జిల్లా గాంధీనగర్ గురుకులాల్లో నీటి కొరత, దోమలు, పురుగులతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బాత్రూములు శుభ్రం చేయిస్తున్నారని ఆరోపించారు. మళ్ళా 9th వాళ్ళు 8th వాళ్ళు 10th వాళ్ళు ఆఫ్టర్ మన మమ్మల్ని కూడా బాత్రూమ్స్ క్లీన్ చేయడం, లేకపోతే బాత్రూమ్స్ కాడ రూల్ నెంబర్ వైజ్ కాకుండా డ్యూటీస్ చేయడం అన్ని మాత్రం సిక్ వాళ్ళు అసలు నిన్న కొట్టుకున్నా చూడాలి సార్. ఇవ్వరంట సార్. బాత్రూమ్ 2020 కలెక్ట్ చేసి ఇట్లా కలెక్ట్ చేసి ఇస్తే 2 బాత్రూమ్స్ మెల్లగా చేపిస్తామంటున్నారు. అంటే మేము ఇచ్చుకోవాలా సార్ డబ్బులు? డీజే అయినా ఏదైనా ఫంక్షన్ లెక్క పార్టీ ఏదైనా ఇచ్చినా మనీ ఏదైనా అంటే 10 రూపీస్ 20 రూపీస్ కలెక్ట్ చేసి చేపిస్తారు సార్. అండ్ వాష్రూమ్ సార్ ఒక్కడి బాగాలేదు సార్. 10 బాత్రూమ్స్ ఉన్నాయి, 10 బాత్రూమ్స్ మొత్తం బాగాలేదు సార్. అవి కూడా 2020 కలెక్ట్ చేసి ఇస్తే అవి కూడా 2 బాత్రూమ్స్ నీట్ గా చేపించి ఇస్తా అంటున్నారు సార్. అసలు ఒక్క బాత్రూమ్ లేదు సార్. ఒక బాత్రూమ్ మంచిగా ఉంది సార్. మెదక్ జిల్లా పరిగిబండలో గ్యాస్ సిలిండర్ పేలి 5గురు వలస కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా పేలుడు జరిగినట్లు ప్రాథమిక సమాచారం. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూపాలపల్లి మండలం ఖాజీపూర్లో విద్యుత్ కోతలకు నిరసనగా రైతులు రాస్తారోకో చేపట్టారు. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్పేటలో సెల్ ఫోన్ ధ్వంసం వివాదము 2 వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. కర్రలు, రాళ్లతో దాడులు జరిగాయి. పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరారు. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ మెట్రోను 400 కిలోమీటర్లు విస్తరిస్తామని కేటీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ మెట్రో పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 2023లో శంకుస్థాపన చేసి టెండర్ చేసి మొత్తం 33 కిలోమీటర్లు రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ దాకా 24 నెలల్లో పూర్తి చేయాలని 2023లో ఆనాడు మేము శంకుస్థాపన కూడా చేశారు కేసీఆర్ గారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బుద్ధిలేనితనం వల్ల, రేవంత్ రెడ్డి యొక్క మరి తలాతోకాలేని ఆలోచనల వల్ల ఈ పాటికి పూర్తయ్యేది ఆ మెట్రో నిజానికైతే. కానీ దాన్ని రద్దు చేశారు. రద్దు చేయడమే కాకుండా మరి వాళ్ళ కొత్తగా మెట్రో అంటూ కునిరాగాలు కూస్తూ ఉన్నారు. వాస్తవం ఏంటంటే దొందే కాంగ్రెస్, బీజేపీ. ఆ రోజు లగ్డికాపూల్ నుంచి BHEL వరకు మెట్రో. సైదాబాద్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో 2వ తరగతి విద్యార్థి కల్మా నూరా ఫాతిమా రాసి చదవాలని హోంవర్క్ ఇచ్చారంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు సుప్రియా గౌడ్. మా నెఫ్యూ అంటే మా అక్క వాళ్ళ బాబు స్కూల్ నుంచి నేను పికప్ చేసుకోవడానికి వెళ్ళినుండే అనమాట. స్కూల్కి వచ్చిండో, ఇంట్లో కూర్చుండో, డైరీ చూపించిండు హోంవర్క్ చేయాలని చెప్పేసి. డైరీ చూపిస్తే ఇక్కడ ఏదో రాస్తుందని చూస్తే రీడ్ 1,2 కల్మా, ఇంకా రీడ్ ఫతే అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట డైరీలో. నాకు అర్థమైతలే అసలు ఒక అబ్బాయికి 6 ఇయర్స్ బాబు, 2nd క్లాస్ బాబుకి ఈ ప్రాక్టీసెస్ అంది ఎందుకు చేపిస్తున్నారు మీరు? స్కూల్ అంటే క్వాలిటీ ఆఫ్. సైదాబాద్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో
రెండవ తరగతి విద్యార్థులకు కల్మా హోంవర్క్ ఇవ్వడం వివాదాస్పదమైంది. ఘటనపై తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా టీచర్ను యాజమాన్యం తొలగించింది. In this school, one lady teacher who wrote in the homework that everyone has to read Kalma. So out of these 25 students, all were the Muslim students only, but one Hindu student was there. So it was a complete violation of the education policy as well as the school policy that she wrote that all students should read Kalma. Accordingly, the parents came in the evening to the police station as well as to a school also. So in this గోల్కొండ జగదాంబిక అమ్మవారి తొలి బోనం సమర్పించడంతో ఆషాఢ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇరవై 20,000 పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 16న దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు. 5,000 పోస్టులకే నోటిఫికేషన్ వస్తున్నందున వార్తలపై ఆందోళన వ్యక్తం చేశారు. పాత బస్తీ సక్సెస్ స్కూల్లో హిందూ విద్యార్థులపై కల్మా చదవాలని ఒత్తిడి చేశారనే ఆరోపణలపై బండి సంజయ్ మండిపడ్డాడు. స్కూల్ గుర్తింపు రద్దు చేసి క్రిమినల్ కేసులను పెట్టాలని డిమాండ్ చేశారు. ఒత్తిడి తీసుకురావడం, నేరుగా డైరీలో రాయడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. వాళ్ళ పాఠశాలలో అన్ని మతాలకు సంబంధించిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారు. పాఠశాలలో విద్యార్థులకు క్వాలిటీ హైదరాబాద్ స్కూల్ వివాదంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని లక్ష్యంగా చేసుకొని తీవ్రంగా విమర్శలు చేశారు. 2వ క్లాసు చదువుకుంటున్న మన ఒక హిందూ అబ్బాయి, అదే అబ్బాయికి స్కూల్ మేనేజ్మెంట్ నువ్వు కలమా చదువు చూపెట్టు అని ఆ 2వ క్లాస్ అబ్బాయి పైన ప్రెషర్ వేసినారు. వాళ్ళ ఫ్యామిలీకి తెలిసిన తర్వాత ఆ స్కూల్ మేనేజ్మెంట్ కి సవాల్ చేసినారు ఆ ఫ్యామిలీ మెంబర్స్. మా హిందూ అబ్బాయికి ఏ విధంగా మీరు కలమా చదువుకోవాలి, చదువు చూపెట్టని ఏ విధంగా మీరు ప్రెషర్ ఇస్తారని వాళ్ళు క్వశ్చన్ అయితే పెడుతున్నారు. దురదృష్టం ఏంటంటే ఈరోజు తెలంగాణలో కొన్ని మరో వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ TS12EJ2089తో హోండా యాక్టివ్ నడుపుతున్న వ్యక్తి వల్ల అసలు యాజమాని ట్రాఫిక్ చాలన్లు వస్తున్నాయి. బాధితుడు వీడియో విడుదల చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రకటన మరియు భాగస్వామ్య అవకాశాల కోసం మీరు మాతో కనెక్ట్ కావాలని చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం మమ్మల్ని సంప్రదించవచ్చు. For more news updates, please subscribe our Samay Jyoti news channel.